నమస్కారం అండి. అందరికీ శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు, జనవరి శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఇప్పుడు నెల్లూరులోని డాక్టర్ కాజా మస్తాన్ గారి హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ ఆయుర్వేదిక్ సంబంధించిన వైద్యము అందుబాటులో ఉందని, అందులోనూ డాక్టర్ జమాల్ ఖాన్ గారి వైద్యం అందుబాటులో ఉందని చెప్పి మనకు తెలియడం జరిగింది. అది ఎలా ఉంటుందో ఏందో ఆయనతో ముఖాముఖి మనం మాట్లాడుకుందాం. వెళ్దాం రండి లోపలికి. నమస్తే అండి కరణ్ గారు. అవునా? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. ఏం లేదు సార్, మీ గురించి నెల్లూరులో చాలా మంది పేషెంట్లు చాలా విధాలుగా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్పి మా నోటీస్కి వచ్చింది. ఒక్కసారి మిమ్మల్ని కలిసి ఇలాంటి ఎలా అందిస్తున్నారు, ఏమేమి అందిస్తున్నారో తెలుసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను సార్. ఖచ్చితంగా అండి. చరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావడం మాకు సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో 15 సంవత్సరాల నుంచి మేము నెల్లూరులో వైద్యం చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మీరు కొత్తగా మీరు విన్నదైతే నిజం. ఎందుకంటే డాక్టర్ జమాల్ ఖాన్ గారి దగ్గర ఒక 6 నెలలు ట్రైనింగ్ అయ్యి రెండు సంవత్సరాల దాకా అవుతుందండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి మొత్తం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేసామంటే చిన్న క్లిప్ ఫేస్బుక్ లో పెట్టామండి. ఓపెనింగ్ కి 170 మంది ఓపీ రాయించుకున్నారు. వెరీ గుడ్. 170 మంది ఓపీ రాయించుకునేసరికి అసలు ఒక్కసారిగా బిత్తరపోయాము, డాక్టర్ జమాల్ ఖాన్ గారికి ఇంత ఫాలోయింగ్ ఉందా అని. సో ట్రైనింగ్ అయితే అయ్యాను, అన్ని బాగానే ఉన్నాయి. సో మనం ఇక్కడ నుంచి మనం లీడ్ చేయాలేమో, పేషెంట్కి మనం దగ్గరగా వెళ్ళాలేమో అనుకున్నాను. కానీ ఓపెనింగ్ కి ఎప్పుడైతే 170 మంది రాయించుకున్నారో ఒక్కసారిగా షాక్ అయిందండి. అక్కడ నుంచి మేము వైద్యం స్టార్ట్ చేసాం. జమాల్ ఖాన్ గారి వైద్యం, జమాల్ ఖాన్ గారి మెడిసిన్ అంతా కూడా ఇంతకు ముందు నేను పంచకర్మ చేస్తూ మా మెడిసిన్, నేను కొన్ని కంపెనీ మెడిసిన్ కొన్ని నేను తయారు చేసుకుని వాడుతున్నామండి. వాడుతున్న క్రమంలో మాకు కొంత రిజల్ట్ అనేవి వస్తున్నాయి. పంచకర్మలో కూడా నాకు 80% దాకా రిజల్ట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా జమాల్ ఖాన్ గారి వైద్యం చూసిన తర్వాత ఒక పంచకర్మ ఒకటే మనం చేసుకొని మెడిసిన్ అంతా కూడా జమాల్ ఖాన్ సార్ వైద్యం ఎప్పుడైతే మెడిసిన్ పెట్టామో అమేజింగ్ రిజల్ట్ రావటం మేము చూసాం. చూసిన తర్వాత మేము ఏమనుకున్నామంటే ఖచ్చితంగా ఈ వైద్యం మాకు ఉపయోగపడుతుంది, ఎంతో మంది జనాలకు దగ్గరగా మనం వెళ్తాం, అంటే ఆరోగ్య దిశగా మనం తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాకా పంచకర్మ ఒకటే చేస్తున్నాం, ఎంత రిజల్ట్ వస్తున్నాయి, దీర్ఘకాలిక వ్యాధులకి రిజల్ట్ రావడం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే జమాల్ ఖాన్ గారి నుంచి మాకు కాల్ వచ్చి మేము వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యాము. మిమ్మల్ని జమాల్ ఖాన్ గారే అప్రోచ్ అయ్యారా? అవునండి. జమాల్ ఖాన్ గారు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీరు? 2 years అవుతుంది సార్. జమాల్ గారి వైద్యం మెడిసిన్స్ అన్ని కూడా ఆయనకు సంబంధించిన మెడిసిన్స్ పెట్టున్నారా? ఆయన సంబంధించిన మెడిసిన్స్ అండి. మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంతకుముందు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు ఆ శ్రమ లేకుండా జమాల్ ఖాన్ సారే మొత్తం. ఇప్పుడు ఆయన కూడా అక్కడ తయారీ చేస్తాడు? అవునండి. భద్రాచలంలో ఉంటుంది, చింతూరులో ఉంటుంది, ఒరిస్సా ఇస్మాయిల్ నగర్ అండి అక్కడ ఉంటుంది. సార్ ఓన్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు మీ అడ్రస్ కి రావాలంటే ఏ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు మీరు పేషెంట్? మాకు జమాల్ ఖాన్ గారు ఒకటే అడ్రస్ ఎక్కడ ఉంటుంది? అదే అండి, జమాల్ ఖాన్ గారు ఒకటే అడిగారు మమ్మల్ని, ఎక్కువ స్పేస్ ఉండాలా, మాకు పార్కింగ్ ఉండాలా, పేషెంట్లకి అనుకూలమైనటువంటి ప్లేస్ లో ఉండాలి. అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కి దగ్గరలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో. ఇప్పుడు నాకు నెల్లూరులో ఎట్లా అవుతుందంటే మెయిన్ రైల్వే స్టేషన్ కి ప్లస్ ఆత్మకూరు బస్ స్టాండ్ కి దగ్గరలో మన హాస్పిటల్ ఉందండి. కాబట్టి ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉండటం వల్ల పేషెంట్ కి అనుకూలంగా ఉంది. మినీ బైపాస్ అంటారండి, ఇక్కడ మినీ బైపాస్ పక్కనే మనకు హాస్పిటల్ ఉంటుంది. ఎవరైనా రావడానికి చాలా అనుకువగా ఉన్నటువంటి ప్లేస్, ఎంతమంది వచ్చినా పార్కింగ్ బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి మాకు జమాల్ ఖాన్ సార్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మీరు ఇక్కడ కీళ్ళ నొప్పులు, కిడ్నీ డయాలసిస్ కేసులు, క్యాన్సర్ కేసులు కిడ్నీ డయాలసిస్ కేసులు అయితే కొంచెం ఏదైనా సీరియస్ గా అట్లా ఉంటే మాత్రం కంపల్సరీగా మేము డాక్టర్ గారి కాడికి మేము ఇక్కడి నుంచి అపాయింట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. అక్కడ 200-300 మంది పేషెంట్లు ఉన్నా కూడా వాళ్ళని త్వరగా చూసేటువంటి ఫెసిలిటీ మేము కల్పిస్తాం. అట్లా కూడా మేము ఇక్కడ నుంచి వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. చాలా వైద్యాలుగా చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా 80% దాకా రిజల్ట్ ఉందండి. మనకి నెల్లూరులో కూడా ఉంది, జమాల్ ఖాన్ సార్ దగ్గర కూడా ఉంది. మీరు ఈ జమాల్ ఖాన్ గారి వైద్యంలోకి రాకముందు ఏం చేసేవాళ్ళు సార్? పంచకర్మ ఎక్కువ చేసేవాళ్ళం. నేను
పంచకర్మ చికిత్సలు నేర్చుకున్న తర్వాత మేము కేరళ పంచకర్మ వైద్యం చేస్తూ దాంట్లోనే జెంట్స్ ఉంటారు, లేడీస్ థెరపిస్టులు ఉంటారండి. మరి ఆల్రెడీ కేరళలో ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళే ఉంటారు. ఇది సుమారుగా మీరు పాత రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఇది ఒక 15 ఏళ్ళు అయిందండి. 15 ఏళ్ల నుంచి సర్వీస్ అందిస్తున్నారు. అవునండి. ఇప్పుడు వరకు అయితే అంతా మంచిగానే ఉంది. అవును సార్. సరే, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. ఇప్పటివరకు మనం డాక్టర్ కాజా మస్తాన్ గారితో కలిసి ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మరిన్ని విషయాల కోసం మరో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.